నాన్నగారి విగ్రహం పెడితే వీళ్ళకి ఎక్కడలేని పౌరుషం వచ్చేస్తుంది. ఆంధ్రోని విగ్రహం పెడుతున్నాడు. మరి నువ్వు ఇవాళ ఏం చేసినావు? 5 సంవత్సరాలు ఏం ఎలగబెట్టినావు నువ్వు? మరి వీళ్ళకి కొంచెమన్నా సిగ్గుండాలే కదా. పార్లమెంట్లో సార్, ఐ స్వేర్ పార్లమెంట్లో ప్లకార్డ్ పట్టిండు. నిజంగా వీళ్ళు తెలంగాణ బిడ్డలు అయితే, వీళ్ళ తెలంగాణ రక్తమే ఉంటే ఒక్కనాడు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆ బ్యాచ్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి గడప తొక్కదు. వాళ్ళు తొక్కిండ్రు కదా, పోయిండ్రు కదా, ఆయనను పిలుచుకున్నారు కదా. మరి 5 సంవత్సరాల పాటు ఎన్నో అన్సాల్వ్డ్ ఇష్యూస్ అంటున్నా. ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు, ఆస్తుల బకాయిలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి ఇన్ని ఏడిచినాయి కదా. ఏం ఎలగబెట్టిండ్రు? గాడిదలు కాసిండు వాళ్ళు 5 సంవత్సరాల పాటు. రెండు పార్టీలు గాడిదలు కాసిండు అంట నేను. సరే, ఇంకొక విషయం సార్, ఇవన్నీ సరే, జ్యోత్స్న ఏదో కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడుతుంది అని అనుకోవడం కాదు కానీ, సరే ఇవాళ వీళ్ళ ఇబ్బంది ఏంటిది అని అంటే, ఈ రెండు పార్టీలకు ఒక సారూప్యత ఉన్నది, సిమిలారిటీ ఉంది. ఏంటయ్యా సిమిలారిటీ అంటే, రెండు పార్టీలు పుట్టింది అధికారం కోసమే, ప్రజల కోసం పుట్టలే. రెండు పార్టీలు కూడా అధికారం కోసం పుట్టినాయి. అండ్ కేసీఆర్ గారు నా పార్టీ నేను తెలంగాణ కోసం పుట్టిపించిన, తెలంగాణ కోసం ఇది చేసిన అంటే, తెలంగాణ బిడ్డలుగా మేము ఎవరం కూడా నమ్మతలేం. నువ్వు ఒక ఉద్యమ నాయకుడిగా నీకు గౌరవం ఇస్తాం కావచ్చు, గంతవరకే ఉంటుంది అది. కానీ బియాండ్ దట్ నువ్వు చేసినటువంటివి చిల్లర రాజకీయాలు. నీ పార్టీని నువ్వు ఎలివేట్ చేసుకోవడానికి నువ్వు వేరే పార్టీలను బూచిగా చూపించి నువ్వు ఉద్యమం నడిపించినావు ఆ రోజున. సార్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామానికి బోరు వేసినటువంటి చరిత్ర మాది సార్. మమ్మల్ని ఆ రోజున తెలంగాణకు వ్యతిరేకులుగా ముద్రించే ప్రయత్నం చేసిండు. ఇవాళ ఏ తప్పు చేయనటువంటి మేమేమో తెలంగాణ వ్యతిరేకులు. అన్ని తప్పులు చేసినటువంటి మానుకోట్లో ఎందుకు ఆ రోజున ఇబ్బంది జరిగింది? రాళ్ళు ఎందుకు రువ్విండ్రు? ఎవడు అడ్డదిడ్డంగా మాట్లాడిండు? ఆ రోజున తెలంగాణకి ఎగెన్స్ట్ గా ఎవడు మాట్లాడిండు? మాట్లాడిన నెత్తలు పెట్టుకొని ఇవాళ రోజున కథలు పడుతున్నారు వీళ్ళు. అన్న సంపదన్న ఇవాళ రోజున వైఖరి అడగాల్సింది ఈ ఒక్క విషయంలో కాదు. నిజంగా కూడా సాక్షాత్తు సభలో కూర్చొని మీరు 5 సంవత్సరాల పాటు ఏ వెలగబెట్టిండ్రు, తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్ని ప్రయోజనాలు, ఇందాక సంపదన చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్, చాలా ప్రయోజనాలు వీళ్ళు తాకట్టు పెట్టిండ్రు. ఇవాళ వచ్చి కొత్తగా కథలు పడతా అంటే ఎవడు ఎందుకు నమ్ముతాడు? ఇక్కడ ఇంకొక విషయం సార్, నేను సారూప్యత గురించి మాట్లాడుతున్నా కాబట్టి, రెండు పార్టీలు పుట్టింది అధికారం కోసమే ఒకటి, రెండు పార్టీలు చేసేటువంటిది సెంటిమెంట్ రాజకీయం. కేసీఆర్కి కానీ BRS/TRS వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నారో మరి నాకు ఇవాళ తెలియదు కానీ, ఆ పార్టీకి ప్రాంతం అనేటువంటిది ఒక సెంటిమెంట్ సార్. ఆ సెంటిమెంట్ మీద మాత్రమే వాళ్ళు బతుకుతారు. ఆ సెంటిమెంట్ అనేటువంటిది ఒక క్షణం పక్కకు జరిగిందంటే వాళ్ళు చచ్చిపోతారు. అధికారంలో ఉన్నంతసేపు ఆంధ్రోని కాళ్ళ ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితోటి నా పంటితో తీస్తా. బాబా నిజంగా ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ సార్ అది. అయిపోయా అధికారం బాయ్. ఎవరో ఆంధ్రోడు నా తెలంగాణకు వచ్చి నా నిధులను గుంజుకుంటున్నాడు అంటాడు. ప్రజలు చీరిస్తే ఇంత కడతారు కదా. పోలీసులతో కొట్టుకోవాలి. అదే సార్, అందుకే ఇవన్నీ చేసిండు కాబట్టి ప్రజలు ఏం చేసిండ్రు? చిరి చింత గట్టిండ్రు. అయినా సరే ఏమంటారంటే చింత చచ్చినా పులుపు చావదన్నట్టు వీళ్ళకి. ఇంకా కూడా ఏమన్నా ఇష్యూ వస్తే ఆంధ్ర తెలంగాణ, మొన్న ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు? ఆంధ్రోడు అని మాట్లాడతారా? సరే, ఇదే దమ్మున్నదా వీళ్ళకి? ఢిల్లీ ఓడు, బీహార్ ఓడు, యూపీ ఓడు, మధ్యప్రదేశ్ ఓడు, మరాఠోడు, కన్నడోడు, తెలంగాణ మన కేరళోడు అని మాట్లాడడానికి, మలయాళం ఓడు అని మాట్లాడడానికి దమ్మున్నదా వీళ్ళకి? ఉన్నదా? అది ఉండదు. సరే, ఇంకొక సారూప్యత చెప్తా. చెల్లెళ్ళని వాళ్ళ రోజున ఇద్దరు కూడా రోడ్ల మీద పడేసిండ్రు. చెల్లెళ్ళని రాజకీయంగా వాడుకొని, ఎందుకంటే సార్ ఒక విమెన్ పొలిటీషియన్గా నేను మాట్లాడాలి సార్. ఇద్దరు రాజకీయంగా వాళ్ళిద్దరు అటు కవిత కావచ్చు, ఇటు షర్మిల కావచ్చు, ఇద్దరిని కూడా రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు వాడుకున్నారు. వాళ్ళు రోడ్ల మీద తిరిగిండ్రు. వాళ్ళ విజయంలో వీళ్ళ పాత్ర ఉన్నది, ప్రభుత్వాల అధికారంలోకి రావడంలో వాళ్ళ పాత్ర ఉన్నది. అట్లాంటి వాళ్ళని వదిలేసింది. సరే, కొద్దిలో గొప్ప గుడిలో మెల్ల కవితను వీళ్ళు ఏదో ఒక ఎంపీ చేసుకున్నారు, ఒక ఎంపీ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారు, ఏదో జరిగింది. కానీ ఎప్పుడైతే రియల్ డివిజన్ ఆఫ్ పవర్ వచ్చిందో వీళ్ళకి, ఆ రోజున అవతల వారేసిండు. సో బేసిక్గా ఎక్కడా కూడా వీళ్ళకి ప్రజల పట్ల ఒక జవాబుదారీతనం లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా కేసీఆర్ గారు చేసేది ప్రాంత రాజకీయం అయితే, జగన్మోహన్ రెడ్డి చేసేది కుల రాజకీయం. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఈ కులపోడు, ఆ కులపోడు, ఈ కులపోడు, ఆ కులపోడు, అంతే కదా. ఇవాళ ఇంకొక మాట ఏం చెప్తున్నా అంటే సార్, ఎంత ఒక రకంగా దౌర్భాగ్యం. పల్నాడులో అంటే ఇవాళ ఒక దగ్గరికి పరామర్శకు వెళ్ళాడు కాబట్టి నేను చెప్తున్నా. పల్నాడులో అన్న చంపేసింది మనోడే అన్న, భాస్కర్ రెడ్డి చంపేసింది మనోడే అన్న అంటే ఏమన్నాడు సార్? సారీ. మరి ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి? పరామర్శించలేదు, ఫోన్ కట్ చేశాడు, పైగా సారీ అన్నాడు సార్. మీరు వినలే? పాపం సారీ చెప్పాడు సార్, 5 లెటర్ల సారీ చెప్పాడు, అలా వదిలేస్తాడు. నేనేమంటా అంటే, ఇవాళ అంత పెద్ద తప్పు చేసినటువంటి విరూపాక్ష దగ్గరికి వెళ్తావు, అంత పెద్ద తప్పు చేసినటువంటి సీదిరప్పలరాజు దగ్గరికి వెళ్తావు, మరి నీ పార్టీకి సంబంధించినోడే కదా,
ప్రాణం కోల్పోతే మరి అక్కడికి ఎందుకు వెళ్ళాలి? దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ కన్వీనియంట్ పాలిటిక్స్. అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళు చేసేది కన్వీనియంట్ పాలిటిక్స్. ప్రజా రాజకీయం కాదు సార్ ఇది. ప్రజా రాజకీయం అంటే ఎట్లుంటుందంటే మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనుక్షణం ప్రజల పక్షానే మనం పనిచేస్తాం. అంతే తప్పించి ఇవాళ మనం ఏమంటారంటే గాల్లో మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతాడు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ బిఫోర్ యూ గో టు ది అదర్ ప్యానలిస్ట్. సార్ ఇవాళ నేను ఆయుష్ వైద్యుల తరఫున ఒక దీక్షలో కూర్చున్నా. తెలంగాణలో ఉన్నటువంటి ఆయుష్ విద్యార్థులు యూజీస్ అండ్ పీజీస్ వాళ్ళ స్టైపెండ్ పెంపు కోసం దీక్ష చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకుంటలేదు అని చెప్పి దీక్ష చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వాళ్ళకి ఎక్కడా కూడా ఏ కోశాన కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే మేము ప్రభుత్వంలోకి వస్తే మీకు చేస్తామన్నది, చేయలే. సో ఇవాళ ఒక పార్టీగా మేము ఆ రోజున వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాం, ఇవాళ వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నాం కదా. మరి బీఆర్ఎస్ ఏం చేసింది? ఆ రోజున వాళ్ళని పోలీసులతో కొట్టించింది. ఇవాళ వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. సో ఎందుకంటున్నా అంటే మనం రాజకీయ పార్టీగా ఎప్పుడైనా సరే ఒక జవాబుదారీతనం ప్రజల పట్ల ఉండాలి మనకి. ఆ జవాబుదారీతనం అటు వైఎస్ఆర్సీపీకి కానీ ఇటు బీఆర్ఎస్/టీఆర్ఎస్కి కానీ లేవు. రైట్. సంపత్ గారు, ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో